గోయింగ్ బ్యాక్ టు IKEA ఇవన్నీ కూడా మళ్ళీ వాపస్ ఇచ్చేసి రావాలి. ఇప్పుడు మన షాపింగ్కి వెళ్ళినా ఇవన్నీ కూడా ఎందుకో వర్కౌట్ అవ్వట్లేదు, కొన్ని వర్కౌట్ అయినా వాపస్ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు వద్దనుకుంటున్నాం. సో ఇవన్నీ మొత్తం ఆల్మోస్ట్ లైక్ 23 ఐటమ్స్ ఎంత ఉన్నాయి మొత్తం. అందులో ఒకటైతే ఆల్రెడీ వాడుతున్నాను. సో ఇవన్నీ అయితే వాపస్ ఇచ్చాలి. ఇప్పుడు IKEAకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఒక బ్యాగ్ కావాలి నాకు. అబ్బో ఎండ మామూలుగా లేదు కదా. బాయ్ కన్నా, బాయ్ 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 చెప్పు. Ouch. చలో లెట్స్ గో. అమ్మో ఈ ఎండ మామూలుగా మిడ్ సమ్మర్ ఎండలాగానే ఉంది, ఘోరంగా ఉంది ఎండ అయితే. ఇదొక ప్రాబ్లం. ఇప్పుడు మనకి మైక్ పెట్టుకుంటే ఇదొక ప్రాబ్లం. ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకొని మైక్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ ఉంటుంది కరెక్ట్గా మైక్ గుస్ 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 అని సౌండ్ వస్తూ ఉంటుంది సీట్ బెల్ట్కి గుద్దుకుంటే. అమ్మా ఓ పడకే కెమెరా పడ్డావు ఇంకో పట్టు. నాకు ఉన్నది ఒకటే కెమెరా, నువ్వు నాకు ఉన్నది ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇప్పుడు నువ్వు కానీ పడి క్రాక్ అయినావు అనుకో అయిపోతా, నేనేం లేదు ఇంకా. సో ఆల్మోస్ట్ నా సబ్స్క్రైబర్స్ని ఇంకా కౌంట్ వచ్చేసినది 27,800 చేంజ్ అయిపోయింది. 28,000 రీచ్ అయిపోయింది. నేను కొన్ని డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే చేశాను అనమాట. అదేంటంటే నాకు ఒక 30,000 సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి, నేను ఆ ఒక రూమ్ అంతా నేను యూట్యూబ్ స్టూడియో కింద కన్వర్ట్ చేస్తాను అని చెప్పేసి ఒకటి వీడియో అయితే చేశాను. చేసిన కొన్ని డేస్కే నాకు 7-8 డేస్కే 7,000 పైన పెరిగిపోయినారు సబ్స్క్రైబర్స్. ఒక ఛానల్ ఒక రేంజ్ ఇట్లా గ్రోత్ వచ్చేసింది. ఒక 1-10 డేస్లో చాలు ఒక ఛానల్ ఇట్లా శకల్ మొత్తం మారిపోయింది ఒక 10 డేస్లో. ఇంకా 2,000 సబ్స్క్రైబర్స్ తక్కున్నారు అంతే 30,000 అవ్వడానికి. సో దాని తర్వాత ఆ రూమ్ అంతా యూట్యూబ్ స్టూడియో కింద అయితే కన్వర్ట్ చేసుకోవాలి. ద ఓన్లీ బెనిఫిట్ ఇక్కడ అవుటర్ స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్ ఉంటే ఏంటంటే ఈజీగా రింగ్ రోడ్ అయితే ఎక్కేయచ్చు, అదొకటి ఉంది. ఇప్పుడు రింగ్ రోడ్ ఇక్కడ నుంచి ఈజీగా ఎక్కేయచ్చు అనమాట, దగ్గరే రింగ్ రోడ్ ఇక్కడ. హైదరాబాద్లో ఏ మాల్కి లేనటువంటి విశాలమైన పార్కింగ్ ఒక IKEA మాల్కే ఉన్నది. ఇక్కడికి వస్తే పార్కింగ్కి ప్రాబ్లం అసలు ఉండనే ఉండదు. ఇవైతే వాపస్ ఇచ్చేయాలి కదా. ఇస్మే దాల్నా ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్స్ 27. ఫస్ట్ ఇక్కడ టోకెన్ తీసుకోవాలంట. సో నేను రిటర్న్ చేయాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి మనకి అమౌంట్ కావాలంటే అమౌంట్ ఇస్తారు, లేకపోతే IKEA కార్డులు వేయమంటే IKEA కార్డులు వేస్తారు. నేనైతే క్యాష్ తీసుకున్నాను, అదే బెటర్ కూడా. ఇప్పుడు ఎలా రిఫండ్ కార్డు ఇవ్వమంటారా, IKEA కార్డు ఇవ్వమంటారా? IKEA వచ్చారు. ఓకే, నేను IKEA చూస్తాను, ఇంకేమైనా ఐటమ్స్ నచ్చితే తీసుకుంటాను. ఇఫ్ ఇట్లా నచ్చకపోతే మళ్ళీ అవి తీసుకొచ్చా వాపస్. 6 monthsలో ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. అది యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఆల్ యూజ్ చేయకపోతే అవి ఆ కార్డులో ఉండే డబ్బులు కూడా మనకు పంపించుకోవచ్చు బ్యాంక్కి. లేదు సార్, ఓన్లీ కార్డులో ఉండే కార్డులోనే ఉంటాయి. ఇప్పుడు ఇది ఎంత టైం పడుతుంది మనకి బ్యాంక్ రానికి? UPI కాబట్టి నేను 10,000 క్యాష్ ఇచ్చేస్తాను. ఓన్లీ 10,500 కాబట్టి క్యాష్ ఇచ్చేస్తామన్నారు. ఒక చేత్తో ట్రాలింగ్ పట్టుకొని ఇంకో చేతిలో కెమెరాని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. అందుకే కెమెరాని ట్రాలీకి మౌంట్ చేశా. హ్యాండ్స్ ఫ్రీ షూటింగ్ అండ్ షాపింగ్. అదిరిపోయింది కదా ఐడియా. కెమెరా షేక్ అయితే అవుతుంది కొద్దిగా, అది ఎట్లా వస్తుందో చూసుకోవాలి. ఫుటేజ్ అయితే కెమెరా షేక్ అయితే అవుతుంది. ఇప్పుడు పైకి అయితే పోవాలి నేను. ఏడుందో ఆఫీస్ టేబుల్, ఆల్మోస్ట్ అది 50 చేంజ్లో ఉంది. అది
52,000-53,000 ఉంది అది నేను చూసింది అయితే. కెమెరా ఏమైందండి. వీ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ ఇయర్. ఇది పైకి తీసుకెళ్ళొద్దంట ట్రాలీ అయితే. ఈయన పెట్టేసి వెళ్ళాలి. సెటప్ అంతా తీసేయాలి ఇప్పుడు. Here comes the table. 51,990. ఇంకా హైట్ వెళ్తుంది ఇది. దిస్ ఇస్ ద మ్యాక్సిమం హైట్. సో దీని ప్రైస్ వచ్చేసి 51,990. 10 రూపాయలు తక్కువ, 52,000. చెప్పు ఏంటి ఇదో ఈ టేబుల్ చూడు ఒకటి. ఇప్పుడు ఆగు ఏంటి ఒక్క నిమిషం ఆగు. ఇదొక టేబుల్ హైడ్రాలిక్ది, అంటే సిట్ స్టాండ్స్ టేబుల్. ఇది ఒక డిజైన్. ఇది కొద్దిగా పెద్దగా వచ్చింది టేబుల్. అండ్ ఇది ఒకటి బ్లాక్ కలర్ ఒకటి. ఎంత అవి? ఒకటి 52. సారీ, యస్ ఐ నో. ఆటోమేటిక్ నై, నార్మల్ వితౌట్ హైడ్రాలిక్. 2 బిల్స్ అయితే తీసుకున్నాను యాక్చువల్లీ. దీనికి సంబంధించి ఒకటి అది వితౌట్ హైడ్రాలిక్ ఉంది కదా, అది వితౌట్ హైడ్రాలిక్ కూడా అమ్ముతారంటది. దాని ప్రైస్ వచ్చేసి 25,490 ఉంది. మనకి ఆకలి లేకపోయినా ఐకియాలో తిరిగి ఆటోమేటిక్గా ఆకలి అనేది వేస్తుంది. సో వెళ్ళి తినాల్సింది. రెడ్ బస్ ఎయిర్ బస్లోనే కాదు, ఐకియా ఫుడ్ కోర్ట్లో కూడా విండో సీట్కి చాలా గిరాకు ఉంటుంది. దొరకడం కష్టం. అందులో వీకెండ్స్ వచ్చారనుకో ఛాన్సే లేదు. నేనైతే వీక్ డేలో వచ్చాను. ఈసారి లక్కీగా నాకైతే విండో సీట్ అయితే దొరికింది. అక్కడ కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తింటా ఉన్నాను. నేను కొత్తగా బ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు కెమెరా ఆన్ చేసి చాలా కాన్షియస్గా ఉండేవాడిని. అంటే నా చుట్టూ ఉండేవాళ్ళు నన్ను చూస్తూ ఉంటే కాస్త ఇబ్బంది అనిపించేది. బట్ రాను ఆ సిగ్గెత్తిపోయింది. హ్యాపీగా షూట్ చేసుకున్నాను. ఎవరు చూసినా నాకేం పర్లేదన్నట్టే షూట్ చేస్తూ ఉన్నాను. సరే కానీ ఇంతకి కొన్నవా లేదా అని డౌట్ రావచ్చు. లేదు, కొనలేదు. చూశాను ఒకటి, బట్ ఏంటంటే మధ్యలో ప్రసన్న ఫోన్ చేస్తే ఫస్ట్ ఫ్రిడ్జ్ కొందాం, ఫ్రిడ్జ్ పాడైపోయింది కదా, ఫ్రిడ్జ్ లేకపోతే కష్టమవుతుంది అంటే ఇంకా సరే వచ్చేసింది. ఇంకా వాపస్ షాపింగ్ అంతా మధ్యలో ఆపేసుకొని ఇంకా బయలుదేరుతున్నా. ఎగ్జిట్ ఇట. Sabemos tu corazón estrecho, que es que no lo cabe ni siquiera un sentimiento y ella se cree la crema porque está tan bella, como una estrella se estrella cuando la dejan de querer. Tranqui que eso se me pasa, que yo ando chilling en casa, que lo que quiero. మళ్ళీ రింగ్ రోడ్ ఎక్కాలి. రింగ్ రోడ్ ఎక్కి పోవాలి. రింగ్ రోడ్ ఎక్కేదాకా కూడా బాగానే ఉంటుంది ట్రాఫిక్. హైటెక్ సిటీ కదా, ట్రాఫిక్ ఎక్కువనే ఉంటుంది ఇక్కడ. La primera vez que tú me la hiciste, baby, quería matarme, pero ahora no. El problema fue amarte, sabiendo que no sientes nada y no sabes querer, ఫుల్ రిలాక్స్ అనిపించేస్తుంది. no sabes querer.